సంవత్సరానికి 250, 300 సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో హ్మ్. మీ సినిమా మాత్రమే మీ సినిమా మాత్రమే హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఒక 20 రోజులు, 30 రోజులు. హ్మ్. ఆ చిన్న బడ్జెట్‌కి హ్మ్. ఇప్పుడు మీరెవరు? యూ ఆర్ నాట్ ఎ టాప్ హీరోయిన్. నో. యాహ్! అర్థం అవును. తప్పేం కాదు ఆ! కదా! కాదు. అలాంటప్పుడు మీకున్న దానికి, మీకొచ్చిన దానికి చాలా మంచి గుర్తింపని నా ఫీలింగు. హ్మ్. మీరేమంటున్నారు? నాకు గుర్తింపు రాలేదంటున్నారు. ఆ! అంత ఇప్పుడు గ్రేట్‌గా ఆ! పెర్ఫార్మ్ చేయలేకపోయిందంటున్నారు. ఎలా వస్తదండి? ఇప్పుడు హ్మ్. మీరు ఒక సినిమాలు ఇప్పుడు హ్మ్. ఈ సంవత్సరం ఏమేం సినిమాలు చూసారు మీరు? చాలా అన్ని సినిమాలు చూసాను. హ్మ్. అన్నీ బావున్నాయి ఈ హ్మ్. సంవత్సరం. హ్మ్. హ్మ్. చూసినప్పుడు వాటిలో దానికి తగ్గ బడ్జెట్, హ్మ్. దానికి తగ్గ ప్రొడక్షన్ వాల్యూస్ హ్మ్. ఇవన్నీ ఉంటేనే జనం థియేటర్‌కి రావడానికి ఇష్టపడుతున్నారు. అవును. ఎస్పెషల్లీ కరోనా తర్వాత కరెక్టే. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ పెరిగాయి. హ్మ్. కూర్చొని చూడటం వదిలేక గ్రౌండెడ్ వేరు. ఆ అండర్‌స్టాండింగ్ నాకుంది. హ్మ్. ఐ నో ఆ! వేర్ ఐ స్టాండ్. హ్మ్. మీకు అర్థమవుతుందా? నాకర్థమవుతుంది. ఇప్పుడు నా సినిమా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంటది. హ్మ్. థియేటర్‌లో అంటే ఆడదు. హ్మ్. అది నాకొక క్లారిటీ వచ్చేసింది. ఆ! ఎందుకు 2, 3 సార్లు 2, 3 సినిమాలు చూసిన తర్వాత ఏది 'సింబా' చూసారు. 'సింబా' చూసాక, చూసారు. 'లంబసింగి' చూసాక, లేపోతే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా కానీ, ఏదైనా చూసిన తర్వాత ఓకే. సో, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని. కానీ మేబీ బికాజ్ టీవీలో చూసేసున్నారు కాబట్టి నన్ను. హ్మ్. ఓకే. మేబీ నేను కొత్త అమ్మాయిలా వచ్చుంటే వేరేలా ఉండేదేమో. ఐ డోంట్ నో. దేర్ ఆర్ సో మెనీ థాట్ నేను ప్రాసెస్ ఒకవేళ విచ్ తెలుగు అమ్మాయిని కాబట్టి ఇలా ఉన్నానేమో. ఆ! మీరెందుకు అంటున్నారు తెలుగు అమ్మాయిని కాబట్టి ఇలా ఉన్నానని? అంటే ఇప్పుడు అందరూ కూడా ఒక నానుడొచ్చింది. హ్మ్. ఒక తెలుగు అమ్మాయిలకి హ్మ్. ఎంత మంచి ఆపర్చునిటీస్ వచ్చినా వాళ్ళు వినియోగించుకోలేదంటున్నా నేను. హ్మ్. ఇప్పుడు మీకు నాకు తెలిసి చాలా కాలం తర్వాత ఒక మంచి తెలుగు అమ్మాయి స్టాండర్డ్ ఫిగర్ పర్ఫెక్ట్‌గా ఒక స్క్రీన్‌కి సరిపోయే ఒక అందం, దానికి తగ్గ పర్సనాలిటీ, చదువు, విజ్ఞత ఉన్న అమ్మాయి వచ్చిందని నా ఫీలింగ్. మీరు చెప్పండి ఎంతమందికి ఆపర్చునిటీస్ వచ్చాయి? హ్మ్. ఎంతమంది ఉపయోగించుకోలేదు తెలుగు అమ్మాయిల్లో మీరు చెప్పండి. ఇందాక మీరు ఒక పేరు నేను చెప్పనన్నారు కదా! హ్మ్. ఇప్పుడు నేను కూడా పేర్లు చెప్పను. హ్మ్. చాలా మందికొచ్చినాయి. హ్మ్. చాలా మందికొచ్చినాయి. ఇప్పుడు ఎందుకు ఉదాహరణకి 'గేమ్ చేంజర్‌లో' అంజలి ఉంది. హ్మ్. హ్మ్. ఎక్కడి నుంచి వచ్చింది? అవును. 'గేమ్ చేంజర్‌లో' అంజలి గారు షీస్ నాకు షీ ఈస్ అమేజింగ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. షీ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. కానీ ఎన్ని ఇయర్స్ పట్టింది? ఎన్ని ఇయర్స్ పట్టింది? షీ డిడ్ 50 ఫిల్మ్స్ ప్లస్ కదా! She did she did everywhere. She హ్మ్. did in Tamil, she did తమిళ్. in Kannada, but she got a name in Tamil. హ్మ్. Not here. ఇప్పుడు she's doing a game changer. Are you యాహ్! మీకు అందరికి తెలుసు కదా! అంటే 2014లో ఐఎమ్ నాట్ మీరన్న క్వెషనే. హ్మ్. నేను మీకు ఆన్సర్ ఇస్తున్నాను హ్మ్. అంతే. ఐ డోంట్ నో. సీ దేర్ ఈస్ మీరన్నారు ఆపర్చునిటీ. ఆపర్చునిటీ వస్తే ఎవరు వదులుకుంటారు? ఎందుకు వదులుకుంటారు? అంత గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ ఎవరైనా వదులుకుంటారా? అంత గొప్ప ఆపర్చునిటీ రావాలని ఎవరికుండదు? మీకేదన్నా పెద్ద అవార్డ్ వస్తుందంటే మీరు వదులుకుంటారా? రివార్డ్ వస్తుందంటే వదులుకుంటారా? వదులుకుంటారు. వదులుకుంటారు. ఎలాగో చెప్తా. ఎలాగా? ఎలాగా అంటే ఫస్ట్ మనం ఒకటేదన్నా ప్రపోజ్ చేసినప్పుడు అవతల వ్యక్తి ద్వారా వీళ్ళు చేస్తారా? చేస్తారా? హ్మ్. వీళ్ళకి అంతుందా? లేదా? అని లేకపోతే మనం ట్రావెల్ చేసే మనుషులుంటారు ఫస్ట్. వాళ్ళలోనే ఈఎంఐలో ఏమి ఉండకపోవచ్చు. వీళ్ళు ట్రావెల్ చేసే వ్యక్తుల్లో నెగటివిటీ ఉండొచ్చు. వాడు తీడు సావడు, వాడు వేస్ట్. అందరూ అలా ఉన్నారని అనుకోవడం మీరు అసలు అనట్లా ఆహ్, మీతో మాట్లాడుతున్నాను. ఇట్స్ ఎ అంటే డిస్కషన్. ఇట్స్ ఎ ఓపెన్ నో డిస్కషన్. ఐయామ్ టెల్లింగ్ యూ. అంటే ఒక్క అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు అనుకున్నారు. పోనీ 10 మంది అనుకున్నారు. హ్మ్. 11 అమ్మాయి ఎవరో ఒకళ్ళు స్టాండ్ ఔట్ అవ్వాలి కదా! రైట్. అప్పుడేంది ఇక్కడ ఇండస్ట్రీలోకొచ్చాలకి ఏంటంటే, మనోళ్ళు ఒక స్విమ్ డ్రెస్ ఏసుకొని చేయాలంటే మేము చెయ్యం. ఒక లిప్ లాక్ చేయాలంటే చెయ్యం. ఇంకోటి చేయాలంటే చెయ్యమని చెప్పి కరాఖండికి చెప్పేస్తారు. కారణం ఎందుకో నాకు తెలీదు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో దిగేటప్పుడు పట్టు చీర కట్టుకొని దిగలేరు కదా! అది అన్నీ బాంబే వాళ్ళకైతే అందరూ వెరీ క్లియర్. అన్నీ చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ థింక్ ఇప్పుడు ఆహ్, బే మళ్ళీ నేమ్స్ చెప్పొద్దు. బికినీస్ వేసుకోవడానికి, హ్మ్. లేపోతే లిప్ లాక్ చేయడానికి ఎందుకు ఆబ్జెక్షన్ పెడుతున్నారు? ఇప్పుడు ఎవరు పెట్టట్లా. ఐ థింక్ ఫ్రమ్ ద పాస్ట్ 30 ఇయర్స్ మనం చూసినట్లయితే హ్మ్. నాకు తెలిసి ఇప్పుడు నేను చూసి ఈమె నా ఇన్‌స్పిరేషన్, ఈ తెలుగు హీరోయిన్ నా ఇన్‌స్పిరేషన్ అని చెప్పడానికి నాకెవరు పేరు లేదు. హ్మ్. ఓకే. కరెక్ట్. ఆ! కరెక్ట్. నాకంటూ ఒక పేరు లేదు. హ్మ్. ఇప్పుడు నేను సౌందర్య గారు చెప్పాలంటే ఆవిడ షీ ఈస్ ఫ్రమ్ బెంగుళూరు. బెంగుళూరు, ఆ! కన్నడ. రమ్యకృష్ణ గారి పేరు చెప్పాలంటే షీ ఈస్ ఫ్రమ్ తమిళ్. ఆ! అండ్ వీళ్ళందరూ తెలుగులో దే స్టూడ్ ఔట్. దే హ్మ్. ఆర్ లైక్ ప్రాపర్ తెలుగు అమ్మాయిల్లాగా కనిపిస్తారు. అవును. ఇప్పుడు గూడా ఆమని గారు ఆ! కావచ్చు, లేపోతే మీనా గారు కావచ్చు, హూఎవర్. ఓకే.
పాస్ట్ 30 ఇయర్స్ నుంచి నేను ఒక తెలుగు హీరోయిన్‌ని ఈవిడ నా ఇన్‌స్పిరేషన్ అని చెప్పాలంటే నాకిలా ఆలోచిస్తే నాకు అంటే చూస్తుండండి తెలుగు అమ్మాయిలారా అందరూ మీ తెలుగు అందరినీ తిడుతుంది దివి. నేను నేనంటే తిట్టట్లేదు. నేను తెలుగు అమ్మాయిని అసలు తిట్టట్లా. ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి మీరు ఒక్కళ్ళు కూడా లేరని చెప్తున్నారు. ఇట్స్ సో అవును. సాడ్. సో సాడ్. నిజంగానే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ తెలుగోళ్ళలాగా అనుకుంటారు అందరూ. అవును. వాళ్ళందరూ తమిళ్ నుంచి వచ్చినోళ్ళు, కన్నడ నుంచి వచ్చినోళ్ళు అని చాలా తక్కువ. జయసుధ గారిని తీసుకోండి. జయసుధ గారిని తీసుకోండి. షీఈస్ ప్రాపర్ తెలుగు వుమెన్. అలాంటప్పుడు మీరు ఇంకా ఒక జయసుధ గారినో, ఒక జీవిత గారినో తీసుకోవాలి. అవును. దేనికంటే వాళ్ళు ఇక్కడ లోకల్. హ్మ్. శ్రీశైలం పక్కన ఉన్న ఊర్లో నుంచి పుట్టిన అమ్మ జీవిత గారు. మన జయసుధ గారు, విజయనిర్మల గారి బంధువుల అమ్మాయి. ఇలా తీసుకోండి. పోనీ వాళ్ళన్నా తీసుకొని మన తెలుగోళ్ళు చాలా గట్టోళ్ళు అని చెప్పి అంటే చెప్పండి. వాళ్ళు ఇంకా ఇప్పుడు అందుకని మీరు ఇంకా చాలా ఇంకా తెలివిగా 30 ఏళ్ల నుంచి అని చెప్పారు. గత మరి 30 అంతే. ఏళ్ల నుంచి అమ్మో దివి దొరకదు ఎక్కడ. అలా ఏం కాదు. బట్ మీకంటే ఇదొక లైక్ ఇట్స్ అన్ ఎమోషనల్ టాపిక్ ఫర్ మీ. యాహ్! నేను ఏదో చేయాలని అనుకోని వచ్చిన అమ్మాయినే కదా! నేను నాకు 3 క్రోర్స్ నుంచి 8 క్రోర్స్ బడ్జెట్ సినిమాలొస్తున్నాయి. నాకు ఎప్పుడు అంత పెద్ద బడ్జెట్ సినిమాలొస్తాయి అని ఏ అమ్మాయికుండదు. ఏ అబ్బాయికుండదు. ఎవరికుండదు. ఏ ఎవరికైనా మనిషికుండదు ఉంటది. చెప్పండి. ఎవరికి ఉంటది. కోరిక ఎవరికైనా ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ రావాలి. అది నిలబెట్టుకోవాలి. అంత పెర్ఫార్మ్ చేయాలి. ఎందుకు 1831 క్రోర్స్ ఇండియన్ సూపర్ హిట్ మూవీ 'పుష్ప 2లో' వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ రోలే అది డెఫినెట్‌గా. కానీ ఆళ్ళందరి ముందు మీ పేరు లాస్ట్‌లో చెప్తారు తప్ప డెఫినెట్‌గా మీరు కూడా ఇంపార్టెంట్ రోలే. దేనికంటే ఐ నో ఫస్ట్ నేను మీరు మీ రోల్ చేశాను నేను. యాహ్! నా రోల్ చేశారు. యెస్. కరెక్ట్. ఫస్ట్ మీరు అడిగిన క్వెషను ఎప్పుడు మళ్ళీ కలుస్తారు సీఎం గారిని అంటే జూలై 24థ్ అని చెప్తారు. అది ఎంత ఇంపార్టెంట్ క్లైమాక్స్‌కొచ్చేళ్ళకి. వై జూలై 24థ్ అనేది అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఎందుకు చెప్పాడబ్బా! అని మళ్ళీ దాన్ని మీరు రివీల్ చేసే సీన్ గాని, మధ్యలో మీరు వచ్చే సీన్ గాని ఇట్స్ గుడ్. అంటే బాగున్నాయి. ఫర్ మీ ఇట్స్ అ బిగ్ పాన్ ఇండియన్ సినిమా. ఆ! ఆ సినిమాలో ఐ వాంట్ అంటే 'పుష్ప 1' చూసినప్పుడు ఐ మేనిఫెస్టెడ్ వెరీ స్ట్రాంగ్‌లీ. ఇలాంటి సినిమా కదా నేను చేయాలి. హ్మ్. ఇలాంటి క్యారెక్టర్స్ కదా నేను చేయాలి. కానీ నేను అనుకున్న క్యారెక్టర్‌లా రాకుండా నాకు ఇంకొంచెం జర్నలిస్ట్ రోల్ వచ్చింది. బట్ ఐ వాంటెడ్ టు ప్లే దట్ స్లాంగ్ జర్నలిస్ట్ అని రోల్ కూడా మీరు ప్రాపర్. చేయగలరు కదా! అవును. ఎంత బాగా చేశారు. అబ్బా! జర్నలిస్టులు అందరూ భలే ఉంది. ఎంత కష్టమండి జర్నలిస్ట్‌గా చేయడం. అని. ఎన్నెన్ని పేజీలు ఉండేవో. ఆ! ఏ సినిమాలో లేదు. బట్ పెద్ద పెద్ద కానీ పేజీలు అన్నన్ని 2, 3 పేజీలు పేజీలు. చెప్పారా మొత్తానికి? సినిమాలో లేకపోయినా? అయ్యో! అంటే 3 గంటల 20 నిమిషాలు కదా! 6 గంటలు ఉండేదేమో సినిమా. మీరు చెప్పిన డైలాగులన్నీ అసలు ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద డైలాగులు, చాలా కష్టమైన లైన్స్, చాలా కష్టమైన వర్డ్స్ ఉండేవి. యాహ్! ఓకే. అంటే ఇట్స్ అ బిగ్ సినిమా. మా 'బన్నీ' సినిమా.